చేసి మరి దాని ద్వారా వాళ్ళ యొక్క సిఫార్సులు కూడా అమలు చేసి మరి దేశంలోనే ఎన్డీఏ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన మొత్తం దేశ రైతుల గురించి ఆలోచించి రైతే దేశానికి వెన్నెముక అని ఆనాడు ఆయన మొత్తం దేశంలో ఉన్న రైతులందరూ కూడా విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 11,000 కోట్ల రూపాయలు మొత్తం రైతులకి మాఫ్ చేయడం జరిగింది, రుణాలు మాఫ్ చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఏదైతే నాన్నగారి యొక్క మానస పుత్రికలు హెచ్ఎన్ఎస్ఎస్ అందరినీ సృజన సమితి అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, లేకపోతే తెలుగు గంగ అయితేనేమి, మరి ఆనాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆయన హయాంలో తెలుగు గంగ పూర్తి చేయడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన రామారావు గారి మానస పుత్రిక అయిన తెలుగుదేశాన్ని అదే క్రమశిక్షణతో ముందుకు నడుపుతున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు 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 అందులో ఎటువంటి సంశయం లేదు. మరి పార్టీ కష్టకాలంలో కూడా పార్టీ జెండాలు మోస్తూ ఇక రేయి పగలు అనక ఎండ వాన అనకుండా మరి ప్రాణాలకు సైతం పణంగా అడ్డుపెట్టి మీరు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఆనాడు ఎంతో మంది కార్యకర్తల నుంచే ఎంతో మంది నాయకులుగా తయారయ్యారు, సుశిక్షితులైన నాయకులుగా. ఆనాడు ఈ రాజకీయ శిబిరాన్ని నడిపి ఎంతో మంది అందులో. అలాగే ఈ యొక్క వరవడిని ఏదైతే రాజకీయాల్లో ఉందో ఆ వరవడిని మార్చి పూర్తిగా చదువుకున్న వాళ్ళని కూడా డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి అందరూ కూడా చేయుతనిచ్చి ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. ఒక మోస్తరుగా నడుస్తున్న రాజకీయాన్ని పూర్తిగా దాని ముఖ చిత్రాన్ని మార్చేశారు నందమూరి తారక రామారావు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ముఖ్యంగా ముందుగా ఈ యొక్క చదువుకే ఆయన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు మరి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ, 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, అలాగే ఒక మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, అలాగే జిల్లాకి ఒక మెడికల్ కాలేజు, ఇవన్నీ ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకు రిజర్వేషన్ 33% పెంచారు ఆనాడు. అలాగే బీసీలకి 50% పెంచారు రాజకీయాల్లో, స్థానిక ఎన్నికల్లో. అలాగే మహిళలకి ఉద్యోగాల్లో, అలాగే చదువుల్లో కూడా 33% రిజర్వేషన్ పెంచడం, అలాగే మహిళలు కూడా బస్ కండక్టర్లుగా నియామకం చేయడం, మహిళా సాధికారత కోసం ఆనాడు ఈ యొక్క డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మన ప్రపంచ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చిన మానవుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే చదువుకున్న విద్యార్థుల కోసం మరి ఆయన అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదైతే ఈ యొక్క హైటెక్ నిర్మాణం అయితేనేమి, లేకపోతే ఈ సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి, అలాగే ఒక ఐటీ రంగం అభివృద్ధి చేయటం ఏంటి, ఇలాంటివి ఎన్నో చేశారు. ఇలాంటివి చేసుకుని మరి ఆనాడు ఈ యొక్క గ్రామాల సర్వతోన్ముఖ అభివృద్ధి కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు, జన్మభూమి అని, లేకపోతే క్లీన్ అండ్ గ్రీన్ అని, నీరు మీరు అని, లేకపోతే ఈ వన సంరక్షణ అయితేనేమి, లేకపోతే ఈ చెరువుల్లో పూడకు తీతలు అయితేనేమి, మన చెరువు కమిటీలు అయితేనేమి, ఇలావన్నీ ఏర్పాటు చేసి అన్ని మిమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో జనని జన్మభూమి స్వర్గాదపి గరియసి అన్నారు. దానికి పూర్తి న్యాయం చేసిన మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాంటివి ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే మరి ఈనాడుంది. ఇవాళ చూస్తున్నాం, మాట తప్పనంటూ మంట పెట్టేశాడు, అలాగే మెడమ తిప్పనంటూ మెడలు విరిచేశాడు, అలాగే నాబీసులు నాయస్తులు అంటూ మొత్తం రాష్ట్రం అంతా కాష్టంగా మార్చేశాడు. అలాగే జగనన్ననంటూ జలగలా పీడిస్తున్నాడు, అలాగే మావయ్యనంటూ మనోభావాలను తగలబెట్టేశాడు. అలాగే ఈ అవ్వ తాతల నోటిగడ్డ బొబ్బరిని లాగేసుకున్నాడు. నేను అలాగే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మద్యపాన నిషేధం ఉందో దాంతో ఈ యొక్క పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపానం వ్యాపారంలో పోసేశాడు. అలాగే
నవరత్నాలు అంటూ నవనాడులను కృంగదీశాడు. అలాగే నేనుంటే అంటూ నువ్వుంటే ఎంత కుర్రత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి ఆ దళితుల చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. అలాగే నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలోనే వాట అడుగుతున్నాడు. అలాగే నా అక్క చెల్లెలంటూ మీ అందరి ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే అమరావతి రైతుల మెతుకుల్ని రక్తపు బుద్ధగా మార్చేసుకున్నాడు. అలాగే రాష్ట్రానికి ఏదో ముఖ్యమంత్రినంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. నాయకుడినంటూ నయవంచుడుగా మారాడు. ఇలా మొత్తం వీళ్ళు చూస్తున్నాం. ఇక్కడ స్థానికంగా చూస్తే మరి ఎంతో నాణ్యమైన ఇక్కడ పాడి మామిడి అని చెప్పాను. అలాగే ధరలు మనం చూస్తున్నాం, ఆకాశానికి అంటుకున్నాయి. అటు చూస్తే మనకేమో విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు ఏమో 5 సార్లు పెంచాడు. అలాగే పెట్రోల్ ధరలు అయితేమి, డీజిల్ ధరలు అయితేనేమి, ఇంటిపై పన్ను, నీటిపై పన్ను, ఆస్తిపై పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి నాడులను విరగదీశాడు ఈ సమాజాన్ని. మరి ఇంకా చూస్తున్నాం మనం ఇక్కడ స్థానికంగా చూస్తే ఇక్కడ పాలు, అలాగే పాడి మామిడి అని చెప్పాను, మామిడి సంగతి చెప్పాను. ఇంకా పాడి దగ్గరికి వద్దాం. ఈ పాడి ఇక్కడ ఏదైతే విజయ డైరీ ఉందో ఎప్పటి నుంచో ఎంతో నాణ్యమైన పాలని అందరి నుంచి సేకరిస్తూ రైతుల దగ్గర నుంచి వాళ్ళకి తగిన రేటు అందిస్తూ మళ్ళీ అందరికీ సరఫరా చేస్తుంటే ఇక్కడేమో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ ఒక ఇక్కడ గుజరాత్ అమూలు వాళ్ళకి మొత్తం కట్టబెట్టి ఏది మొత్తం 635 కోట్ల విలువైన ఆస్తిని 30 కోట్లకి, అది కూడా 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ జరుగుతుంది. అలాగైతే అమరరాజా బ్యాటరీ కంపెనీ ఉందో వాళ్ళ ఏదైతే 250 ఎకరాలు అంటే ఒక 9,000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తే వాళ్ళని మానసికంగా క్షోభ పెట్టి అన్ని రకాలుగా మొత్తం వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారు. మెడ్రాస్కి వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు అమరరాజా తమిళనాడులో. ఇలా ప్రతి అందరినీ కూడా నిర్వీర్యం చేయడం. అలాగే ఇక్కడ గ్రనైట్ బ్లేడ్లు 40,000 రూపాయలు కప్పని చెల్లించాల్సిందే. ఈ